10 ఏళ్ల కిందట అప్పటి కాంగ్రెస్ ఎంపీ లగడపాటి ఓ శపథం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఏపీ తెలంగాణగా విభజించేందుకు తాను అంగీకరించబోనని, అలా విభజనే జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిన పూనారు. సరే, ఆయన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజన జరిగిపోయింది. దాంతో తాను అన్నమాట ప్రకారం గత 10 ఏళ్లుగా లగడపాటి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అన్నమాట ప్రకారం రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నారు. అయితే ఆంధ్ర ఆక్టోపస్ గా పేరొందిన లగడపాటి ఆ తర్వాత అడపాదడప తన సర్వేలతో వార్తల్లో ఉంటూ వచ్చారే తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించింది కానీ వేలు పెట్టిందే లేదు. అయితే ఇటీవల కాలంలో ఆయన రాజకీయ ప్రవేశం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. తెలుగుదేశం గూటికి చేరి ఎంపీగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతారని, కాదు కాంగ్రెస్ చేయిందుకుని రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని పెద్ద ఎత్తునే వార్తలు వినవస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన పర్యటనలు, భేటీలు ఉంటున్నాయి. తాజాగా ఆయన రాజమహేంద్రవరం వెళ్లి మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ తో భేటీ అయ్యారు. వారిరువురు కూడా కాంగ్రెస్ వాదులే, మాజీ ఎంపీలే కావడం ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సి ఉంటుంది. హర్ష కుమార్ ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ గతంలోలా క్రియాశీలకంగా అయితే వ్యవహరించడం లేదు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ విషయానికి వస్తే ఆయన కూడా రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినా తన రాజకీయ గురువుగా చెప్పుకునే దివంగత ముఖ్యమంత్రి కోసం ఆయన అప్పుడప్పుడు లేదా తరచుగా మీడియా సమావేశాలు పెట్టి మరీ ఏపీ సీఎం జగన్ కు సూచనలు, సలహాలు, కొండకచో మందలింపులతో ఒకంత మద్దతుగా మాట్లాడుతుంటారు. ఏ విధంగా చూసినా రాష్ట్ర రాజకీయాల్లో ఏమంత ప్రభావం చూపలేని లగడపాటి, ఉండవల్లిల భేటీ, అలాగే లగడపాటి, హర్ష కుమార్ల భేటీ మాత్రం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను రాజకీయాల్లోకి పునః ప్రవేశించే అవకాశం ఇసుమంతైనా లేదని లగడపాటి చెబుతున్నప్పటికీ ఆయన మాటల వెనుక ఏదో మర్మం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దక్షిణాదిలో కర్ణాటకతో మొదలుపెట్టి తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ అన్నట్లుగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకుంది. ఆమెకే ఏపీ సారథ్య బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వీడి వెళ్లిన వారు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న వారు అందరూ మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ కోవలోనే లగడపాటి, ఉండవల్లి అరుణ్ కుమార్లు కూడా వస్తారు. ఇటువంటి వారంతా కాంగ్రెస్ కు దగ్గరై విభజన హామీలపై డిమాండ్ గట్టిగా తెర మీదకు తీసుకొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు బలం పెరుగుతుందని, ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా జగన్ పార్టీ విజయావకాశాలకు భారీగా గండి పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలు బలంగా తెర మీదకు వస్తాయని, అది ఏపీలో కాంగ్రెస్ కు ఎంతో కొంత మేలు చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, అమరావతి రాజధాని వంటి అంశాలపై స్పష్టమైన వైఖరి ప్రకటించి ఉండడం కూడా కలిసి వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద లగడపాటి తాను మర్యాద పూర్వకం అంటున్న రాజకీయ భేటీలపై ఏపీలో విస్తృత చర్చ జరుగుతోంది.